జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఫుడ్ సెంటర్లలో శుచి శుభ్రత కరువైంది. నిత్యం హోటళ్లలో విక్రయించే టిఫిన్లలో ఈగలు, బొద్దింకలు దర్శనమివ్వడం సాధారణంగా మారిపోయింది. తాజాగా స్థానిక యావర్ రోడ్లో గల టిఫిన్ సెంటర్లో విక్రయించిన వడలో బొద్దింక దర్శనమిచ్చింది. ఇదేంటని ప్రశ్నించగా యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. ఈరోజు సమయం 7-7:30 ప్రాంతాన ఇక్కడ శ్రీనివాస్ టాకీస్ ముందు ఒకటి దోశా సెంటర్ అని ఒక బండి ఉంటుంది. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ తీసుకొని పోయినాము. ఇంటికి పోయి పార్సల్ ఓపెన్ చేయగానే వడతో పాటు బొద్దింక అండి. వడతో పాటు బొద్దింక కాలిపోయి మీదనే ఉంది. ఏంటని వచ్చి ఆ యజమానాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చేయమంటావని దురుసుగా మాట్లాడుతూ కళ్ళు చల్లబడ్డాయా అదని మాట్లాడకుండా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అంటే మరి ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు అంటే నేనేం చేయాలంటున్నాడు. మరి ఇంత పట్టి లేనోడు, ఇంత ఒక వ్యవస్థ మీద అవగాహన లేనోడు ఈ దంద వేసుకోడు ఎందుకు, ప్రజల ప్రాణాలతో చిరగలవడం ఎందుకు? ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నేను సామరస్యంగా వచ్చి ఇది ఏం చేయమంటావా అని, ఆయన పేరు నాకు తెలుసు ముందుగా, ఆయన పేరు అరుణట. అరుణ్ ఏంటిదని అడిగితే ఏం చేయమంటావు అంటుండు. ఏం చేయమంటావు అంటే మరి సచ్చినా కూడా ఏం చెప్తావు అంటే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. వర్షాకాలం పురుగులు వస్తాయి అంటుండు. వర్షాకాలం పురుగులు వస్తే దండ బంద్ చేసుకొని ఇంట్లో వండుకోవాలి, కానీ మా పేద ప్రజలతో నువ్వు ప్రాణాలతో చిన్నగలవడం అవుతావా? సరే, వర్షాకాలం బొద్దింకలు వస్తాయి. బొద్దింక వచ్చింది టిఫిన్లో. దయచేసి ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము. ఈ తగిన చర్యలు తీసుకొని మరి వారు ఏం చేస్తారో వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నాము. ఇది చాలా డేంజర్ పరిస్థితి. ఇది బొద్దింక రావడం ఈ టిఫిన్లో ఆయన అడిగితే ఆయన ఇష్టం ఉన్నట్టుగా సమాధానం చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు.